అందరికీ వణకం. నేను ఈరోజు చేస్తున్నది సాంబార్, మునక్కాయల సాంబార్. కందిబ్యాళ్ళు 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమోటా పండ్లు, మునక్కాయలు, బీన్స్, వంకాయ, ఆలు, క్యారెట్ ఇవి సన్నగా తరిగేసుకోవాలి. మొత్తం టమోటా, ఆనియన్, ఆలు, వంకాయ, బీన్స్, మునక్కాయలు మొత్తం తరిగేసుకున్న తర్వాత బామా సాంబార్ వేడిగా ఉంది. బామా వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తావు. బామా సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. లచ్చిపోతే ఏ తోలుకొచ్చావరా దీన్ని? బామ్మ అలాగే అంటుంది. మనం ఇక కానిద్దాం. శుభ్రంగా కడిగేసుకొని పెన్నం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత తిరువాత గింజలు, కొంచెం కరివేపాకు, కొంచెం మగ్గినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బామా ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉంది. సాంబార్ సాంబార్ గా ఈ పాడేరా. బామ్మను పట్టించాకనే మనం ఇరగొట్టేద్దాం. కడిగి పెట్టుకున్న కూరగాయలన్నీ దాంట్లో వేసేసుకొని చక్కగా కలుపుకొని చింతపండు, నానిన చింతపండు కూడా దాంట్లో వేసేసుకోవాలి. కారం, ఉప్పు, సాంబార్ వేసిన తర్వాత చింతపండు నీళ్ళు వేసిన తర్వాత బాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కందిబ్యాళ్ళు, మిర్చి ఆడించుకున్నటివి, అదే ఉడికించుకునేటివి మిర్చి వేసుకొని దాంట్లో వేసేసుకొని ఇలా పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కలుపుకుంటే గుమగుమలాడే సాంబార్, మునక్కాయల సాంబార్ రెడీ. భలే వచ్చిందండి, సూపర్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి.